మిత్రులకు, నా తోటి కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్కు అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు అంటే, మన యూనస్ బాషా పైన ఇంతకుముందు కేసు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ అటెంప్ట్ మర్డర్ అని కేసు పెట్టారు. అది ఎందుకు అలా కక్షగా సాధింపు చేస్తున్నారో అర్థం కావట్లేదు. టీడీపీ ప్రభుత్వము ఇంత దౌర్జన్యంగా పాతది ఏదో మనసులో పెట్టుకొని దౌర్జన్యంగా చేస్తున్నారు. అలాగే మన అన్న యశ్వమోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ ప్రభుత్వంలో ఏ రోజైనా మత సమస్యలు కానీ, పాత బస్ స్టాండ్లో అంత ముస్లిం ఏరియా ఉంటుంది, ఏ రోజైనా అల్లర్లు కానీ ఏమైనా కర్నూలులో జరిగాయా 5 సంవత్సరాల నుంచి? మరి ఈ రోజు ఎందుకు అల్లర్లు సృష్టించాలా, మొదలు పెట్టాలా అనుకుంటున్నారు? కర్నూలు ఎంత ప్రశాంతంగా ఉంది. మరి యశ్వమోహన్ రెడ్డి అన్న ఫ్యాక్షనిస్టు అది ఇది అంటున్నారే, మరి అలాంటి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? అన్నవాళ్ళు ఫ్యాక్షన్ అనేది ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలోనే, ఆయన ఆయంలోనే ఫ్యాక్షన్ను నిర్మూలించాడు. ఆయన ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా వాతావరణం, రాజకీయ వాతావరణాన్ని ఆయన సృష్టించాడు. అలాగే ఉంటుందని అనుకున్నాం. కానీ ఇంత 1 ఇయర్కే ఇంత దౌర్జన్యం, ఇంత అక్రమంగా చేయడం, కేసులు పెట్టడం ఇదైతే సరైనది కాదు. మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆయనే షాపు పగలగొట్టి, ఆయనే దౌర్జన్యంగా మళ్ళీ కేసు పెట్టి ఒక అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుందని వాళ్ళని ఎవరినో రిలేటివ్ని వాళ్ళనే తెచ్చి అమ్మాయిని కూడా ఉంది, అమ్మాయిని కొట్టారు అని చేశారు. అసలు యూనస్ బాషా ఎక్కడున్నాడో ఆ టైంలో? ఇవన్నీ కరెక్ట్గా పోలీసులు నిజంగా వాళ్ళ సిన్సియర్గా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇవన్నీ చూసి ప్రభుత్వంకి లోబడి చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సిన్సియర్గా చేయాలి. అలా చేస్తేనే నిజాలు బయటపడతాయి. సీసీ ఫుటేజ్ అంతా మా దగ్గర ఉంది, ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. నిన్ను అక్రమంగా కేసులు పెట్టినంత మాత్రాన ఇది జరగదు. అలాగే మహిళల్ని నిర్దాక్షంగా మాటలు మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వంలో మొన్న రోజా గారిని మాట్లాడారు, మరి ఏమైనా కేసు తీసుకున్నారా? లేదు కదా. ఇలాంటివి అయితే అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ ప్రభుత్వం అయితే ఏమైనా చేసుకోవచ్చు. ఇదే నిజం అనేది వాళ్ళు సృష్టిస్తున్నారు. ఏం చేసినా చెల్లుతుంది ప్రభుత్వంలో అనుకుంటే కాదండి. ఇది ప్రజలు చూస్తారు, ప్రజలే రోడ్డుకెక్కి ధర్నా చేసే పరిస్థితిని ప్రభుత్వం తెస్తుంది. ఇది ఖచ్చితంగా నిజమైతుంది. చూడండి, దయచేసి పోలీసులు అయితే ఇది గమనించి నిజాలేంటో తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.